వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. ఆ వ్యక్తి పేరు గాయు. ఆ వ్యక్తి పేరు గాయు. సంఘానికి వస్తున్న ఒక వ్యక్తి, సంఘములో ఎదుగుతున్న ఒక వ్యక్తి, సంఘానికి వస్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి. ఈరోజు లోకంలో చూడండి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లు ఉన్నారా? అంటే ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో నేను సక్సెస్ అయ్యానని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారంటారా? నేను సక్సెస్ అయ్యాను, యేసు ప్రభువుని నమ్ముకొని నేను అభివృద్ధికి వచ్చాను. లోకంలో చూడండి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఫార్మర్ అంటే రైతు. ఇదిగో నేను ఈ విత్తనాన్ని వాడుతున్నాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను. నేను ఈ వ్యాపారం చేశాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను. ఇదిగో నేను ఈ కంపెనీ పెట్టాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను. చూడండి, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే ఎలా కొలుస్తాడో తెలుసా? తనకున్న బ్యాంక్ బ్యాలెన్స్, తను వాడుతున్న కార్లు, తను ఉంటున్న ఇల్లు, తను తింటున్న తిండి, వీటిని బట్టి అతడు సక్సెస్ అయ్యాడు అని చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా వ్యాపారం చేశాడు అనుకోండి, ఆ వ్యాపారంలో ఫస్ట్ ఆ వ్యాపారం సైకిల్ మీద ప్రారంభించాడు, ఆ వ్యాపారం తర్వాత స్కూటర్ మీద ప్రారంభించాడు, ఆ వ్యాపారం తర్వాత ఒక కారు మీద, ఆ వ్యాపారం ఒక తర్వాత ఒక ప్రాంతంలో, ఆ వ్యాపారం 2 ప్లేసులు, ఆ వ్యాపారం 10 ప్లేసులు, ఆ వ్యాపారం రాష్ట్రం, ఆ వ్యాపారం దేశమంతా సాగిందనుకో, ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా? సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలందరూ కూడా అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని ఫోన్లో బుక్ చేస్తున్నారు. ఇంటికి బ్రష్లు పేస్ట్లు కూడా వస్తాయి. అసలు అది ఎక్కడ స్టార్ట్ చేసిందో తెలుసా? తనకు ఒక చిన్న షెడ్ ఉంది, కారు షెడ్. ఆ కారు షెడ్ లో ఒక చిన్న స్టోర్ పెట్టి అక్కడ నుండి ప్రారంభం చేసింది దాన్ని అమెజాన్ అని. ప్రారంభం చేసి అక్కడ నుండి తన ప్రాంతంలో, తన రాష్ట్రంలో, తన దేశంలో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న 250 దేశాల్లో ఈ అమెజాన్ అనేది ఉంది. తను ఏమన్నా తెలుసా? సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్నారు. ఈరోజు క్రైస్తవులో నేను సక్సెస్ అయ్యాను అని చెప్పుకునే లేదు. ఈరోజు ఆ వ్యక్తిని మనం చూస్తే అతడు సక్సెస్ అయ్యాడు. యేసు ప్రభువుని నమ్ముకొని అతడు వృద్ధిలో వచ్చాడు. లోకంలో సక్సెస్ అయ్యాడంటే ఏముండాలి? మంచి బంగ్లా, మంచి కారు, మంచి వస్తువులు, మంచి గృహము, మంచి ఫుడ్, మంచి వేసుకునే బట్టలు, అంటే అన్నీ కూడా మంచివైతేనే సక్సెస్ అయ్యాడని చెప్తాడు. మరి క్రైస్తవుడికి ఏముంటే అతడు సక్సెస్ అయ్యాడని చెప్తాడు దేవుడు. సంఘానికి వస్తున్న మనము ఏమి కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు అభివృద్ధిలోకి వచ్చావు, నువ్వు డెవలప్ అయ్యావు అని దేవుడు ఏమి మందిరానికి వస్తున్న వ్యక్తులను చూసి దేవుడు చెప్తాడు. లోకస్తుల్లాగే బంగ్లా ఉంటే దేవుడు సక్సెస్ అయ్యాడా? లోకస్తుల్లాగే మంచి ఫుడ్ తింటే దేవుడు సక్సెస్ అయ్యాడా? లోకస్తుల్లాగే మంచి బట్టలు వేసుకుంటే దేవుడు నువ్వు సక్సెస్ అయ్యాడని చెప్తున్నా? మరి ఈరోజు మీకు తెలియజేసిన వ్యక్తి పేరు గాయు. ఇతడు ఏం కలిగి ఉన్నాడు? మందిరానికి వస్తూ, సంఘానికి వస్తూ, సహవాసానికి వస్తూ ఏమి కలిగి ఉంటే దేవుడు నువ్వు సక్సెస్ అయ్యావు, నన్ను నమ్మి నువ్వు డెవలప్ అయ్యావు, నన్ను నమ్మి వృద్ధి చెందావు అని వేటిని కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు చెప్తాడు. ఒక 5 విషయాలు దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు. 5 ఇవి ప్రతి క్రైస్తవుడు, మందిరానికి వెళుతున్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఈరోజు ఈ 5 కలిగి ఉంటే అతడు సక్సెస్ అయినట్లే, అతడు డెవలప్ అయినట్లే. ఇది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో నువ్వు సక్సెస్ అయ్యావనడానికి ఈ 5 ఆత్మీయ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొదటిగా ఇతడి గురించి యోహాను రాసిన 3వ పత్రికలో ఇతడి గురించి రాసుకున్న మాట చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఈ సంఘంలోకి వస్తున్న వ్యక్తి గురించి సేవకుడు
ప్రార్థన చేస్తున్నావు. ఏమని తెలుసా? నీవు ఆత్మలో వర్తిల్లుచున్నావు. నా ఆశ ఏంటో తెలుసా? నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్తిల్లడమే కాదు, నీవు అన్ని విషయాల్లో వర్తిల్లాలి. సేవకుడిగా, కాపరిగా, ఒక దైవజనుడిగా నా ఆశ, నా అభిలాష. మరి దానికోసం ఏం చేస్తాను తెలుసా? నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాయు ఈరోజు లేరండి ఇలాంటి వాళ్ళు, ఎలాంటి సేవకులు ఈరోజు లేనే లేదు. పాస్టర్ గారు నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేదు, సేవకుడు చెప్పాలి, నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాలలో డెవలప్ కావాలి, నువ్వు అన్ని విషయాలలో సక్సెస్ అవ్వాలని ప్రార్థించే సేవకులు కనుమరుగైపోయారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే. ఈ దైవజనుడు మందిరానికి వస్తున్న గాయి అనే వ్యక్తి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మీకు చెప్పే కదా ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మన సక్సెస్ అయితే సంతోషపడతారు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కలిసి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. లోకంలో ఇద్దరు వ్యక్తులండి మన సక్సెస్ అయితే ఇష్టపడతారు. ఒకళ్ళు మన కన్న తల్లిదండ్రులు, రెండవది సేవకుడు. కన్న తల్లిదండ్రులు నువ్వు అభివృద్ధి చెందితే, కన్న తల్లిదండ్రులు నువ్వు డెవలప్ అయితే, నా కొడుకు అభివృద్ధి చెందుతున్నాడు, నా కొడుకు ఇతరుల కంటే గొప్పగా ఉన్నాడు, నా కొడుకు ఇతరుల కంటే కాస్త మెరుగ్గా ఉన్నాడని తల్లిగా తండ్రిగా చాలా సంతోషపెడతాం. అదేవిధంగా సేవకుడు కూడా సంతోషం ఏంటి తెలుసా? మందిరానికి వస్తున్న వారు డెవలప్ కావడం, సంఘానికి వస్తున్న వారు వృద్ధిలోకి రావడం, సంఘానికి వస్తున్న వారు సక్సెస్ కావడం. హల్లెలూయా. ఈ సేవకుడు వస్తున్న సంఘస్థుల కొరకు ఏమంటుంది తెలుసా? నీవు అన్ని విషయాలలో వృద్ధిలోకి రావాలి, నేను ప్రార్థన చేస్తాను, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. చెప్పే కదా, ఒక సేవకుడు ఎందుకు ప్రార్థన చేస్తాడో? నువ్వు డెవలప్ కావాలి, నువ్వు సక్సెస్ కావాలి, నువ్వు వృద్ధిలోకి రావాలి. అయితే ఏంటి, ఇంటికి వస్తే ఒకనాడు టీ పెట్టేదాన్ని ఇప్పుడు కాఫీ పెడతాం, ఒకనాడు మంచినీళ్ళు ఇచ్చి పంపేదానికి భోజనం పెడతాడు. ఎందుకని? సేవకుడు కోరేది ఏంటో తెలుసా? నీ సక్సెస్, నీ డెవలప్. లోకం కుళ్ళుకుంటుంది, సేవకుడు మాత్రం ఎంతో సంతోషపడతాడు. ఎందుకు తెలుసా? ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే ఒక 10 రూపాయలు ఇస్తామని, ప్రార్థన చేస్తే ఒక 100 రూపాయలు కానుక ఇస్తామని. అంతేగాని ఆస్తి మొత్తం రాసియరుగా రాసిస్తారు సేవకుడికి. ఈ దైవజనుడు కోరిక ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్న గాయి విషయంలో, ఇక్కడ గాయు నువ్వు ఆత్మలో వర్తిల్లడమే కాదు, నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లాలి. అందువరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు సేవకుల్ని ఏమడగదు తెలుసయ్యా? నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం నా కుటుంబం, నా పిల్లలు డెవలప్లోకి రావాలి, వృద్ధిలోకి రావాలి అని మీరు అడగాలి అని ప్రార్థన మీరు చేయించుకోవాలి. ఏ సేవకుడు కనపడ్డా ఎవరినైనా సరే, అయ్యా మేము వృద్ధిలోకి రావాలి, మేము డెవలప్లోకి రావాలి, దేవుడు మమ్మల్ని కనికరించాలి. ఒక సేవకుడేనండి ఎటువంటి స్వార్థం లేకుండా మీ వృద్ధి కొరకు ప్రార్థన చేస్తాడు, మీ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాడు, మీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాడు, మీ మేలు కొరకు ప్రార్థన చేస్తాడు, మీ దీవెన కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేయరు, ఎవరు చేయరు ప్రార్థన. ఎందుకు చేస్తారు? నాకంటే వాడు గొప్పవాడైతే నాకేం లాభం? లోకస్తులకి నువ్వు వాళ్ళకంటే గొప్పవాడు అయితే వాళ్ళకేం కలిసి వచ్చింది? వాళ్ళ కింద అడుగు మరి ఉంటే వాళ్ళకి ఇష్టం. కానీ దేవుడు సేవకుడు అలా కాదు. అయ్యా ఈ కుటుంబం వృద్ధిలోకి రావాలి, ఈ తల్లి వృద్ధిలోకి రావాలి, ఈ అక్క వృద్ధిలోకి రావాలి, ఈ తమ్ముడు వృద్ధిలోకి రావాలి, వీళ్ళు బాగా చదువుకోవాలి, వీళ్ళు దేవుడి విషయంలో గొప్పగా ఉండాలి. ఒక సేవకుడేనండి నిస్వార్థంగా ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? ఒకవేళ చేసిన ప్రార్థన ఆలకించి ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తే ఇంటికి పిలిచి కృతజ్ఞతగా
ప్రార్థన పెట్టించుకోవటమేమోనని, కృతజ్ఞతగా కాణిస్తున్నామేమోనని, కృతజ్ఞతగా కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ కడుపు నింపుతామని ఆశే. అంతే తప్ప ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు, ఏదో పెడతారు, ఏదో రాసిస్తారని ఆశే కాదు. హల్లెలూయా. ఈ గాయం గురించి మందిరానికి వస్తున్నప్పుడు మొదటిగా అతను చూసినప్పుడు ఎందులో సక్సెస్ అయ్యాడు తెలుసా? ఆత్మలో వర్ధిల్లడం. ఆత్మలో, దేవుడు పెట్టిన ఈ ఆత్మలో వర్ధిల్లడం. వాడు గుర్తుపెట్టుకోండి, నువ్వు మందిరానికి వస్తున్నావనంటే నువ్వు ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందాలి. దేవుడికి అది ఇష్టం. అలాంటి వాడు సక్సెస్ అయింది. హల్లెలూయా. ఒక మంచి మీకు విషయం చెప్తానండి, దేవుడు మిమ్మల్ని భౌతికంగా అంటే ఫిజికల్గా అంటే నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు వెళుతున్న స్థలంలో కానీ, నువ్వు కలిగి ఉన్న దాన్ని ఏదైనా సరే దేవుడు నిన్ను ప్రతి సంవత్సరము ప్రతి నెల డెవలప్ చేయాలంటే ముందు నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ఆత్మీయంగా వృద్ధి చెందాలి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బలమైన ఆహారం నుండి ఏం కావాలి చెప్పండి, వాళ్ళకి బలమైన దంతాలు అవసరం. మనం వండి పెట్టినంత మాత్రం వాళ్ళు తినలేరు. చికెన్ మటన్ తెచ్చి తినంటారా అంటే వాడు ఏమంటే, నేను పసివాడిని, ఇంకా నాకు పళ్ళు దంతాలు రాలేదు. దేవుడు కూడా నిన్ను వృద్ధి చెందించాలి, నిన్ను డెవలప్ చేయాలి, నిన్ను వృద్ధిలోకి తీసుకురావాలి, నిన్ను సక్సెస్ చేయాలంటే దేవుడు గొప్ప తెలుసా? నువ్వు ముందు ఆత్మీయంగా ఎదుగు, ఆత్మలో ఎదుగు, ఆత్మీయంగా బ్రతుకు, ఆత్మీయంగా నడు, ఆత్మీయంగా జీవించు, ఆత్మీయంగా ఆలోచించు. ఇది మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫిజికల్గా అంటే భౌతిక పరంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏది కోరుతున్నావో దాన్ని నీకు దేవుడు విడుదల ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అంతరంగంగా, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందుతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మలో బలపరచబడుతుంటావో, ఎప్పుడైతే ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను ఖచ్చితంగా భౌతికంగా బలమైన వ్యక్తిగా చేస్తాడు. హల్లెలూయా. చేయడా? బైబిల్లో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడండి. ఒక్కడే ఒంటరిగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. ఒక్కడ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతాడు. అందరూ ఇతనికి వ్యతిరేకమవుతారు. ఒక్కడ ఐగుప్తు దేశంలో బ్రతుకుతూ 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 వాళ్ళ ఇంట్లో పనికి చేరుతాడు. ఒకరింట్లో పనికి చేరుతూ ఆ పనిలో నమ్మకం, పనిలో ప్రార్థన, పనిలో ఆత్మీయ జీవితం. హల్లెలూయా. పనికి వెళ్ళిన ఈ వ్యక్తి ప్రభువు కోసం బ్రతుకుతున్నాడు. పనికి వెళ్ళిన ఈ వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఏం చేసి తెలుసా? ఇతడు చేస్తున్న ప్రతి పనిని సఫలం చేశాడు, ప్రతి ఆలోచన సఫలం చేశాడు. ఎంత గొప్ప చేశాడంటే ఆ ఇంటి మీద అధికారాన్ని ఇతనికి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆ ఇంటి మీద అధికారాన్ని ఇతనికి ఇచ్చేశాడు. అక్కడ ఉంటున్న సమయంలో ఆ ఇంటి యజమానురాలు ఈ యవ్వనస్తుడి వైపు కన్ను పెట్టింది. ఈ యవ్వనస్తుని ఎలాగైనా పాడు చేయాలనుకుంది. కానీ అతడు ఏం చేసాడు తెలుసా? ఆమె చేతిలో పడిపోకుండా అక్కడి నుండి పారిపోయాడు. ఎప్పుడైతే ఇతడు పాపానికి, లోకానికి దూరంగా ఉన్నాడో, ఆత్మీయంగా జీవించాలని ఆలోచన చేశాడో, ఆ రోజు నుండి దేవుడు ఇతను అంచెలంచెలుగా ఎదిగిస్తూ వృద్ధి చేస్తూ ఎక్కడ తెలుసా? తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అదే కదా మీకు నూతన సంవత్సరంలో పాట పాడింది, అందులో ఉంది కదా, మేలు చేసిన నా హితులందరూ నన్ను మరచినను. ఏ పాట అది? నేను ఎందరికో మేలు చేశాను. ఆ కుటుంబంలో ఉండి కుటుంబం కోసం ప్రార్థన చేస్తే దేవుడు కుటుంబాన్ని దీవించాడు. ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడు నా హితులందరూ నన్ను మర్చిపోయారు, మేలు చేసిన వాళ్ళందరూ నన్ను మర్చిపోయారు, నన్ను విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మాత్రం విడవకుండా అంతే ఉండి ఇతడు ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇతను భౌతికంగా కూడా నేను వృద్ధి చేయాలి,
భౌతికంగా కూడా, శారీరక పరంగా ఇతను నేను దీవించాలని దేవుడు ఆలోచన చేసి పాపానికి లోకానికి దూరంగా ఉన్న ఇతను ఆత్మీయంగా బ్రతుకుతున్నాడని యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తు రాజ్యం మీద ఓ గొప్ప అధికారిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఒక్కటే సూత్రం, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి అనుకుంటే మీరు ఆత్మీయంగా బ్రతకడం నేర్చుకోండి, ఆత్మీయంగా జీవించడం నేర్చుకోండి. మిమ్మల్ని చూస్తే ఆత్మీయులరా వీళ్ళు, ప్రార్థన పరురా వీళ్ళు, భక్తి కలిగిన వారా, సహవాసానికి వెళ్ళేవారా, మందిరానికి వెళ్ళేవారా, వీళ్ళకి లోకంతో సంబంధం లేదురా, పాపంతో సంబంధం లేదురా అనే మాట మీ గురించి చెప్పు. మిమ్మల్ని చూస్తే ఆత్మీయంగా మీ ముందు బూతు మాట్లాడడానికి కూడా భయపడాలి, మీ ముందు లోక సంబంధమైన మాట మాట్లాడడానికి కూడా భయపడాలి. ఈ గాయు గురించి సేవపడిస్తున్న సాక్ష్యం తెలుసా? ఇతడు సక్సెస్ ఎందులో అంటే ఆత్మీయంగా బ్రతకడం. క్రైస్తవుడు ఇందులో సక్సెస్గా జీవించాలి. నేను చెప్తాను కదండి, ఈనాడు ఆత్మీయ జీవితాలు కోల్పోయిన క్రైస్తవులే ఎక్కువ. ఫస్ట్లో బాగా ఉంటారు, దేవుని కొరకు మండించబడతారు, వెలిగించబడతారు, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, విశ్వాసం అంటారు, మందిరాన్ని నడవరు. రాను 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 నూనె అయిపోతున్న దీపంలో ఆరిపోతారు, కరిగిపోతున్న కొవ్వొత్తిలాగా పాల్చబడతారు. మొదట్లో ఎంత ఫైరు, ఒక్క మాట ముందు మాట్లాడి ఒప్పుకోరు. సినిమా అంటే ఆపేసే, సీరియల్ ఆపేసే, టీవీ ఆపేసే, ఇంట్లో అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. దేవుడు కోపం తెలుసా? నువ్వు ఫిజికల్గా సక్సెస్ అవ్వాలంటే, నీ కళ్ళ ముందు చూస్తున్న వారి వలె నువ్వు గొప్పవాడిగా గొప్పదానికి కావాలంటే దేవుడు కోరుతున్నది ఆత్మీయమైన జీవితం, ఆత్మీయమైన బ్రతుకు, ఆత్మీయంగా వృద్ధి చెందడం దేవుడికి ఇష్టం. ఆ తర్వాత దేవుడు నేను భౌతికంగా దీవించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు భౌతిక సంబంధమైన వాడు కానీ కాదు. నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర బంగారం ఉంది అనుకుంటున్నావు, బంగారం లేదు. కానీ బంగారం నువ్వు సంపాదించుకునే విధంగా నిన్ను చేస్తాడు. దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఆయనకి ఎందుకంటే డబ్బులు, బంగారం ఉంది, నా దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దేవుడి దగ్గర వజ్రాలు ఉన్నాయి, వైడీలు ఉన్నాయి. దేవుడి దగ్గర ఏమీ లేదు, దేవుడు నీ దగ్గరే వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా? దేవుడి దగ్గర ఏమీ లేవు, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నిన్ను ఆయన పోలికగా చేసుకున్నాడు, నీ దగ్గర అన్నీ ఉంచాడు, నీ దగ్గర సమస్తాన్ని ఉంచాడు. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుచాడు. సంఘానికి వస్తున్నా ఈ వ్యక్తి గాయు గురించి ఇస్తున్న సాక్ష్యం సేవకుడు, ఇతడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. నిజంగా ఈనాడు సంఘాలలో కరువైపోయారు వీళ్ళు, మందిరాలలో కరువైపోయారు వీళ్ళు. ఏ వ్యక్తి చూసినా ఏదో ఒక లోపమే, ఏ వ్యక్తి చూసినా ఏదో ఒక చీకటే, ఏ వ్యక్తి చూసినా ఏదో ఒక బలహీనతే. మీరు గమనించి చూడండి, మందిరానికి వెళుతున్నారు, ఎప్పుడు ఆత్మీయుడు అని నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ గ్రామంలో కానీ మడుపరలో కానీ. నేను ఆత్మీయురాల్ని, నేను ఆత్మీయ జీవితం కలిగి ఉన్న దాన్ని, నేను దేవుని కోసం బ్రతుకుతున్న దాన్ని. మందిరాలలో నేడు ఈ గాయి వంటి వ్యక్తులు కనుమరుగైపోయారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఆశ, ఏదో లోక సంబంధమైన కోరిక, ఏదో ఒక తలంపు, ఏదో ఒక మైనస్, ఏదో ఒక మైనస్. కానీ ఇక్కడ మాత్రం మొదటిగా ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఎందుకో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, ఆత్మే జీవింపజేయనది. మనల్ని బ్రతికించేది ఏంటో తెలుసా? నన్ను మాట్లాడించేది, నా చెయ్యిని కదిలించేది, నన్ను చూడనిచ్చేది, నన్ను విననిచ్చేది, నన్ను తిననిచ్చేది నాలో దేవుడు ఉంచిన ఆత్మ. ఈ ఆత్మను నేను బ్రతికించుకోవాలి, ఈ ఆత్మలో నేను వృద్ధి చెందాలి, ఈ ఆత్మీయ జీవితం నేను కలిగి ఉండాలని ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో, దేవుళ్ళు బ్రతుకుతారో, దేవుడు వారిని పట్టి పైకి లేవనెత్తి సింహాసనాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ రెండు చేతులు హల్లెలూయా. మొదటిగా ఈనాడు
సంఘాలలో వీళ్ళు ఉండాలి. ఈ సేవకుడు ఇతని గురించి ఏమిస్తున్న సాక్ష్యం తెలుసా? సేవకుడు మందిరానికి వస్తున్న వ్యక్తి గురించి ఇస్తున్న సాక్ష్యం, ఇతడు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఇందులో ఆత్మలు. రెండో మాట చూద్దాం. ఇతడు సత్య ప్రవర్తన కలిగిన వాడు. రెండవది, మొదటిది ఆత్మలో వర్ధిల్లుచున్నాడు, రెండవది సత్య ప్రవర్తన. సత్య ప్రవర్తన అంటే తెలుసా? ప్రవర్తనలో నిజం, నటన కాదు, జీవితంలో నిజం. మనం ఏంటంటే సినిమాల్లో ఉన్న హీరోలు హీరోయిన్లు చూసి మోసపోతున్నారు. అది నటనా జీవితం. వాళ్ళ నిజ జీవితానికి వెళితే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు తెలుసండి. గొప్ప గొప్ప వేషాలు, గొప్ప గొప్ప నటన చేసిన వాళ్ళు కూడా ఊరేసుకొని చనిపోయి ఉన్నారు, మందు దాగి చనిపోయి ఉన్నారు. మనం వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవుతున్నాం. వాళ్ళ బ్రతుకులో ఉన్న చీకటి, వాళ్ళ బ్రతుకులో ఉన్న పాపం ఎంతో తెలుసా? మనం అనుకుంటాం మెగాస్టార్ అని అనుకుంటాం. మెగాస్టార్ ఇద్దరు కూతుర్ల జీవితం ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా? ఇద్దరు కూతుర్ల జీవితం. ఈనాడు నటనా జీవితాన్ని చూసి నిజ జీవితాన్ని మర్చిపోతున్నాము. కానీ ఇక్కడ మాత్రం నా జీవితం సత్యంగా ఉండాలి, నా ప్రవర్తన సత్యమైనదిగా ఉండాలి, నా నడక, నా పడక సత్యమైనదిగా ఉండాలి. సత్య ప్రవర్తన కలిగిన వాడు, జీవితంలో నటన లేనివాడు, జీవితంలో అవునంటే అవును, మాటలు కాదంటే కాదు, యథార్థంగా బ్రతుకుతున్నాండి. ఇతడు మందిరానికి వస్తున్న ఇతను చూసి ఇతడు మొదటిగా ఆత్మలో సక్సెస్ అయ్యాడు, వర్ధిల్లుడు. రెండవదిగా ఇతడు సత్య ప్రవర్తనలో సక్సెస్. ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రవర్తన మందిరంలో ఒకలాగా ఉంటుందా, ఇంట్లో ఒకలాగా ఉంటుందా, సమాజంలో ఒకలాగా ఉంటుందా, 10 మంది మధ్యలోకి వెళ్ళిన ఒకలాగా ఉంటుందా? దీన్ని సత్య ప్రవర్తన అనరు. దీన్ని ఏమంటారంటే నటనా జీవితం. రియల్ లైఫ్ కాదు ఇది. ఏ గొడుగు కిందకి వెళితే ఆ గొడుగు, ఏ రంగు కిందకి వెళితే ఆ రంగును కప్పుకునేటట్టు క్రైస్తవులంగా మనం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్వచ్ఛమైన తెలుపు రంగు, యేసయ్య రంగు. అది మనం కలిగి ఉండాలి. సత్య ప్రవర్తన. నువ్వు ఇంట్లో ఉన్న ఒకేలాగా ఉండాలి, మందిరంలో ఉన్న ఒకేలాగా ఉండాలి, నువ్వు గ్రామంలో ఉన్న ఒకేలాగా ఉండాలి, పొలంలో ఉన్న ఒకేలాగా ఉండాలి, 10 మందిలో ఉన్న ఒకేలాగా నీ ప్రవర్తన ఉండాలి. ఈ ప్రవర్తన ఒకేలాగా ఉండాలి. రంగులు మార్చే ఊసలు వెళ్ళినట్టు జీవితాలు మనకు వద్దే వద్దు. అలా ఉంటే మనం ఎప్పుడు లైఫ్లో, ఈ క్రిస్టియానిటీలో, క్రైస్తవులో సక్సెస్ కాము. ఒకటే లైఫ్, సత్య ప్రవర్తన. ఎందుకు మనకు రంగులు? దేవుడిచ్చిన ఒకే జీవితం. ఈ ఒకే జీవితంలో నటన లేకుండా యథార్థంగా బ్రతికితే దేవుడు అంటున్నాడు తెలుసా, నిన్ను నేను వృద్ధిలోకి తెస్తాను. నీ సక్సెస్ నా చేతుల్లో ఉంది, నీ డెవలప్ నా చేతుల్లో ఉంది, నీ దీవెన నా చేతుల్లో ఉంది, నీ ఆశీర్వాదం నా చేతుల్లో ఉంది. మందిరానికి వస్తున్న గాయం చూసి సేవకుడిస్తున్న రెండవ సాక్ష్యం, మొదటిగా ఇతడు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు, రెండవదిగా సత్య ప్రవర్తన కలిగినవాడు. సేవకుడు అంటే ఒకలాగా, దేవుడు అంటే ఒకలాగా, మందిరానికి వస్తున్న వారంటే ఒకలాగా, గ్రామస్తులు ఒకలాగా, సభ్యులు ఒకలాగా, స్నేహితులు ఒకలాగా చూడదు. సత్య ప్రవర్తన. ఇతడి గురించి మనం 3వ మాట ఇందులో మనం చదువుకుంటే విశ్వాసం గలవాడు. హల్లెలూయా. ఏం గలవాడు? విశ్వాసం. ఈనాడు సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీకి అంటే నేను క్రీస్తులోకి వచ్చి, క్రైస్తవులోకి వచ్చి నేను వృద్ధి చెందాను అని అంటే ఎందులో వృద్ధి కాదు తెలుసా? నీ ఆత్మలో వర్ధిల్లాలి, వృద్ధి కావాలి, నీ సత్య ప్రవర్తనలో వృద్ధి కావాలి, నీ విశ్వాసంలో వృద్ధి కావాలి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాదు, సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. ఓ మంచి క్రైస్తవ జీవితం జీవించాలంటే ఈ లక్షణాలు అవసరం.
లోకస్తులకి వెళ్ళి చూసి ఇతడు సక్సెస్ అయ్యాడంటే ఇతడు వ్యవసాయం చేస్తున్నాడు అనుకుంటే ఏమనుకుంటాం మనం? మంచిగా కౌలు తీసుకున్నాడు, 1 ఎకరం పొలం కొన్నాడు, 2 ఎకరాలు కొన్నాడు, 10 ఎకరాలు. అప్పుడు మనం ఏమనుకుంటాం? రైట్ ఇతడు వ్యవసాయం చేస్తూ సక్సెస్ అయ్యాడు అనుకుంటాం. మరి క్రీస్తుని నమ్ముకొని మనం సక్సెస్ అయ్యామా? మరి కావాలంటే ఏమి నీలో ఉండాలో దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు ఈయన కుటుంబము సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పాలి అని దేవునికి ఆశ, దేవుని కోరిక. నమ్మినంత మాత్రాన దేవుడు ఇష్టపడడు. నమ్మినంత మాత్రాన దేవుడు మనల్ని ఇష్టపడతాడు అనుకోవద్దు. మనం ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రభువులు. ప్రతిరోజు ప్రభువుని అడగాలి, అయ్యా ఓ మంచి క్రైస్తవ జీవితాన్ని నాకు ఇవ్వు, ఓ మంచి భక్తి జీవితాన్ని నాకు ఇవ్వు, ఒక మంచి ప్రార్థన జీవితాన్ని ఇవ్వు, ఒక మంచి సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ నాకు ఇవ్వండి దేవుడు. మందిరానికి వస్తున్న ఇతను చూసి సేవకుడిస్తున్న మొదటి శిక్ష ఆత్మలో వర్తిల్లాడు. కాబట్టి ఇతడు సక్సెస్ఫుల్. ఇతడు సత్య ప్రవర్తన కలిగిన వాడు. సంఘంలో ఎలా ఉండడో, లోకంలో ఎలా ఉండడో, భార్య దగ్గర ఎలా ఉండడో, భర్త దగ్గర ఎలా ఉండడో, పిల్లల దగ్గర ఒకే ఒక్క జీవితం. నటన లేనే లేదు. ప్రతి దాంట్లో నిజమే, మాటలో నిజమే, చూపులో నిజమే, పెట్టే దాంట్లో నిజమే, ఇచ్చే దాంట్లో నిజమే. మా నాకెళ్ళి చూడాలి. అర్థమవుతుంది నా మాటలో? దేవుడు కోరుతున్నాడు నిన్ను ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా చేయాలని. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా జీవించాలని దేవుడు ఆశ, నువ్వు సత్య ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడి యొక్క కోరిక. మూడవది అతడంట విశ్వాసము కలిగిన వాడు. ఈరోజు తొందరగా క్రైస్తవుల నుండి వెళ్ళిపోయింది తెలుసా? క్రైస్తవుల నుండి వెళ్ళిపోయేది ఏంటో తెలుసా? విశ్వాసమే. క్రైస్తవుడు తొందరగా తనలో నుండి పోగొట్టుకునేది తెలుసా? విశ్వాసమే. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళు లేరు. విశ్వాసాన్ని చేకూరి ముందుకు వెళ్ళే వాళ్ళు లేరు. విశ్వాసంతో నడిచేవాళ్ళు లేరు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? 2 రోజులు బుచ్చిరెడ్డిపాలెంలో క్లాసు జరిగింది. మా దగ్గరకు అమెరికా నుండి ఒక 3 దైవజనులు వచ్చారు. వాళ్ళు అందులో ఒక వ్యక్తికి 72 సంవత్సరాలు. నేను అడిగిన, సార్ వాట్ ఈజ్ యువర్ ఏజ్, వయసు ఎంత అని నేను అడిగిన. ఉండబట్టలేక 72 సంవత్సరాలు. అప్పుడు ఏం చేస్తారక్క? ఇంట్లో ఉండి మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకుంటూ వండి తిని పడుకొని ప్రార్థన చేసుకోవటం, మళ్ళీ వాక్యం చదువుకోవటం. 72 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి 23,000 కిలోమీటర్లు దాటి భారతదేశానికి వచ్చి, భారతదేశంలో మారుమూల ప్రాంతమైన బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? వీసా బుక్ కాదు. వీసా అంటే ఈ దేశానికి రావడానికి పర్మిషన్. ఈ దేశానికి రావడానికి పర్మిషన్ ఉంటుంది ఇతర దేశస్తులు. మన దేశం అంటే మన దేశంలో ఎక్కడైనా మనం తిరగవచ్చు. ఇతర దేశాలు రావాలంటే పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు ఊర్లో ఉన్నారు, కానీ ఒకనాడు ఊర్లో ఎవరైనా వేరే వాడు ఉండాలంటే ఈ ఊరు గ్రామ పెద్ద అనుమతి కావాలి. ఉండు, పని చేసుకో, తిను, నీ భార్య బిడ్డలతో బ్రతకాలి, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పడితే వాడు వస్తుండే, 7 నుంచి 10 కడతాడు. ఆనాడు అట్లా కాదు. ఇప్పుడు పర్మిషన్ రాల, కానీ ఇక్కడ రావడానికి 1,50,000 రూపాయలు టికెట్. ఎంత? ఒక్క టికెట్ రానుకోని ఎంత? 3 లక్షలు. ముందే టికెట్ కొనంట. వీసా రాకపోతే 1,50,000 రూపాయలు నష్టం. 72 సంవత్సరాల వయసు. ఈ దేశానికి నేను ఎలాగైనా రావాలి, దేవుని గురించి నేను చెప్పాలి అనే ఆశ కలిగి ఇతడు ఏం చేసాడో తెలుసండి? 1,50,000 రూపాయలు పెట్టి టికెట్ ముందే కొనుక్కున్నాడు. ఒకవేళ ఆ దేశానికి నువ్వు పోవద్దు, పరిస్థితులు బాగలేదు, అక్కడ ఏదో వైరస్ ఉంది, అక్కడ జబ్బులు ఉన్నాయని మన దేశం నుండి అతనికి పర్మిషన్ లేకపోతే ఆ టికెట్ని చిత్తు పేపర్ దించినట్టు చించేయాలి. కానీ ఆయన విశ్వాసం ఏంటో తెలుసా?
నేను దేవుని సేవకు వెళుతున్నాను, దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, నా వయసు నేను పక్కన పెడుతున్నాను, నేను వెళ్ళి ఇదిగో కొంతమంది సేవకులకు దేవుని వాక్యాన్ని చెప్పాలి, వాళ్ళని నేను బలపరచాలని విశ్వాసంతో ముందుగా టికెట్ కొని దగ్గర పెట్టుకున్నట్ట. దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వీసా రాలేదు అంటే ఆ దేశం నుండి పర్మిషన్ రాల, అయ్యా నేను వెళ్ళాలి, అయ్యా ఇది నా చివరి ప్రయాణం, మరలా నేను వెళ్ళను నాకే తెలియదు. 72 సంవత్సరాలు వచ్చినాయి. విశ్వాసం అంటే అది. ముందుగానే టికెట్ కొనుక్కు పెట్టుకున్నాడు. దేవుని తర్వాత ఆ దేశం పర్మిషన్ వచ్చిందో రాదు తర్వాత సంగతి. నేనైతే విశ్వాసంతో కొని దగ్గర పెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, దేవుడే ఆ దేశస్తుల అధికారుల మనసు మార్చి నాకు వీసా వచ్చేటట్టు చేస్తాడు అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ దేశస్తుల మనసు మార్చి నువ్వు ఈ దేశానికి రావచ్చు అని ఒక లెటర్ పంపుతారంట. హల్లెలూయా. విశ్వాసము కలిగిన వ్యక్తి. ఈ విశ్వాసమేనండి నిన్ను లోకస్తుల్ని సపరేట్ చేసేది. విశ్వాసమే నీకు లోకస్తులకి నీకు నీ పక్కన చుట్టుపక్కల నివసిస్తున్న దేవుని నమ్మని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? నీలో విశ్వాసం ఉంటుంది, వాళ్ళలో అవిశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళేం జరగదంటారు, నువ్వేం జరిగిందని. వాళ్ళేమో దేవుడు ఏది చేయనంటాడు, నువ్వు దేవుడు చేస్తావు. వాళ్ళు నీ దేవుడు ఏది ఇవ్వనంటాడు, నువ్వంట నా దేవుడు నాకు ఇస్తా. విశ్వాసము నిన్ను సపరేట్ చేస్తుంది, లోకం నుండి నిన్ను ప్రత్యేకపరిచింది, లోకం నుండి నిన్ను దేవుడితో అంటుకట్టి విధంగా చేసేదే విశ్వాసం. ఇతడు చూస్తే ఇతడు విశ్వాసం కలిగిన వాడు, ఎన్నడూ ఎప్పుడు చిన్న విషయంలో కూడా దేవుని నిందించిన వాడు. మన 3 రోజులు ప్రార్థన జరిగితే 3 రోజులు మనకు ఆటో తీసుకొస్తారా? ఆయన రాపేసరికి చాలా బాధ అనిపించింది. అయ్యో మనం ప్రార్థన చేసిన వాళ్ళం, ఆమె స్వస్థత కొరకు ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం రాలేదు ఏంటి అని అడిగిన. ఏంటన్నా రావట్లేదు అంటే నా బాధలు నాకు ఉన్నాయిలేనంటే. నా బాధలు నాకుంటే నీకంటే ఎక్కువ బాధలు ఈ సంవత్సరం నాకు ఉన్నాయన్నా. ఈ కంటే ఎక్కువ బాధలు ఈ సంవత్సరం దేవుడు నాకు ప్రారంభంలోనే పెట్టాడన్నా. అట్లని నా విశ్వాసాన్ని కోల్పోయాను, అట్లని నా భక్తిని నేను కోల్పోయాను. 3 రోజులు ఇంటి ముందే కదన్నా, ఇంటికాడే ఉంటున్నా, రావచ్చు కదన్నా. నా పనులు నాకు నేను, నా బాధలు నాకు నేను. బాధలో ఉంటే భక్తి విశ్వాసం తగ్గకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత బాధ ఎక్కువైతే అంత విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎంత పెద్ద రోగం అయితే అంత పెద్ద ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం, అవునే కాదు? ఎంత పెద్ద రోగం అయితే అంత పెద్ద ఆసుపత్రికి మనం వెళ్తాం. నేను ఒకటే చెప్పిన, యోబు గురించి తెలుసు కదన్నట్టు. తెలుసు నాకు అన్నట్టు. మరి యోబు జీవితంలో ఎన్ని బాధలు వచ్చినాయన్నా? 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదన్నా, విశ్వాసం తగ్గింది. ఉన్న గాడిదలు మరణించినాయి కదన్నా, విశ్వాసం తగ్గింది. ఉన్న పనివారు పట్టుకొని వెళ్ళిపోయారు కదన్నా వేరే వాళ్ళు, విశ్వాసం తగ్గిందా? ఉన్న ఒంటిలో వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, విశ్వాసం తగ్గిందా? ఉన్న గొర్రెలో అగ్ని చేత కాల్చబడ్డాయి, విశ్వాసం తగ్గిందా? బాధలలో, కష్టాలలో, శ్రమలలో, వేదనలో, నిందలలో తగ్గకూడనిది విశ్వాసం, పెరగవలసినది విశ్వాసం. హల్లెలూయా. మన విశ్వాసం పెరగాలి. ఇతడు జీవితాన్ని చూస్తే, గాయు జీవితాన్ని చూస్తే సేవకుడికి ఇతడు విశ్వాసం కలిగిన వాడు. మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? మన విశ్వాసం చెప్పమంటారు ఎట్లుంటుందంటే, ఒకవేళ దేవుడు మన విశ్వాసాన్ని స్కాన్ చేసి ఈసీజీ తీస్తే, ఈసీజీ అంటే తెలుసా? గుండెకి పెడతాడు. గుండె దగ్గర పెడితే ఇట్లా అప్ అండ్ డౌన్ వచ్చింది. అట్లుంటుంది మన విశ్వాసం. బాగున్నప్పుడే పైకి, బాగాలేనప్పుడే కిందకి, బాగున్నప్పుడే పైకి, బాగాలేనప్పుడే కిందకి, బాగున్నప్పుడు పైకి, బాగాలేనప్పుడు కిందకి. కానీ యోబు విశ్వాసం ఒకేసారి పైకి, కంటిన్యూగా మరణించేంత వరకు. హల్లెలూయా. యోబుకి ఎలాంటి కష్టాలు వచ్చినాయి, యోబుకి ఎలాంటి శ్రమలు వచ్చినాయి, యోబుకి ఎలాంటి బాధలు వచ్చినాయి. చివరికి రోగంతో వచ్చింది కదన్నా, తనకే రోగం వచ్చింది, విశ్వాసం పోయిందా? తన భార్య విడిచిపెట్టింది, విశ్వాసం పోయిందా? నాకు బాధలు వచ్చినాయి, విశ్వాసం లేదంటే ఏంటి? నేనన్నా
తప్పు తప్పు. ఆ మాట నువ్వు మాట్లాడకూడదు, ఆ మాట నువ్వు మాట్లాడకూడదు. ఏమంటుంటే తెలుసా, ఎప్పుడు చనిపోద్దని ఎదురు చూస్తాను నా భార్య అని అంటుండు. అలాంటి పరిస్థితి నాది అని అంటుండు. అవునా, అయితే నీకు ఒక విషయం చెప్పానా, చౌటుపల్లిలో సంసోనయ్య గారు తెలుసుగా. సంసోనయ్య గారు అసలు ఫస్ట్ ఆయన అనుకునేది ఏం తెలుసా, మొట్టమొదటిగా మా ఇంట్లో మా అమ్మ చనిపోద్ది అనుకున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి అది అనారోగ్యం, బాగా అనారోగ్యం, చనిపోద్ది అనుకున్నాడు. ఈ లోపల వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత 21 రోజులు పెట్టిండు కర్మ, ఇది మన ఆ పెద్ద దానికోసం, ప్రోగ్రాం కోసం. 21వ రోజు జ్ఞాపకార్థం కూడా చేసి ఆ రోజు అందరికి భోజనాలు పెట్టి. ఎందుకు 21 రోజు పెట్టింది సార్, ఈ లోపల రోగంతో ఉన్న మా అమ్మ చనిపోద్ది, ఇద్దరు కలిపి చేయొచ్చు. ఈ లోపల కూతురు చనిపోయింది. చూసారా అన్నా, నువ్వు అనుకుంటున్నావు అక్క చనిపోద్ది, అక్క కాదు, నువ్వే చనిపోవచ్చు. ఎవరి చేతిలో చావు? జీవ మరణములు ఆయన వశమందు ఉన్నాయండి. ఒకడు బ్రతకాలన్నా, ఒకడు జీవించాలన్నా, ఒకడు వస్త్రాలు కట్టుకోవాలన్నా, ఒకడు తిని తృప్తిగా నిద్రపోవాలన్నా ఆయన చేతిలో ఉంది. నువ్వు అనుకుంటున్న ఎదురు చూస్తున్నాడు. నీలాగే సంసోన్ కూడా, శాంసనయ్య గారు కూడా ఇలాగే ఎదురు చూసిండు. ఫస్ట్ వాళ్ళ అమ్మ చనిపోద్ది అనుకుంటే ఈ లోపల ఫస్ట్ ఎవరు చనిపోయారు? వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 21 రోజు కార్యక్రమం పెడదాం అనుకుంటే, ఎందుకంటే ఈ మధ్యలో అమ్మ చనిపోతే 2 కలిసి వస్తేనే. ఈ లోపల కూతురు చనిపోయింది. చూసారా ఆయన ఆలోచన. దేవుడు అవిశ్వాసం, దేవుడు కోరుతున్నాడు మందిరానికి వస్తున్న వాళ్ళలో విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాగంటే గాయుడు, ఈ గాయుడి సేవకుడు చూసినప్పుడు ఇతడు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు, మొదటిది. రెండవది సత్య ప్రవర్తన కలిగిన వాడు. మూడవది విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం అంటే కాలాలు మారిపోయినట్లు మారిపోయేది కాదు, కొద్దిసేపు ఎండ కొద్దిసేపు మేఘం అలాంటిది కాదు. విశ్వాసం అంటే ఏదో రోజువారీగా మారినట్టు రోజులు మారేది కాదు. విశ్వాసం ఎన్నటెన్నటికి నిలిచేది విశ్వాసమే. యేసు ప్రభు అంటాడయ్యా, మేము విశ్వాసంతో ఉండాలి. ఏం చేయాలి ప్రభు? మాకు విశ్వాసాన్ని ఇవ్వయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధిలోకి తీసుకొని రాయా. యేసు ప్రభు ఏమంటే తెలుసా, ఇదిగో మీరు విశ్వాసము కలిగి వారైతే ఈ కొండను పో అంటే అక్కడికి పోతుంది. కొండను కదిలించడం కాదు దేవుని ముఖ్యం, నీలో విశ్వాసాన్ని పెంపొందించడం. అంటే నీ విశ్వాసం నీ ఎదుట ఉన్న సమస్యల కంటే గొప్పదై ఉండాలి. చూసారా, ఆ సేవకుడి ఆలోచన అట్లుంది, ఈయనగారి ఆలోచన ఎట్లుంది అన్నా. ఎప్పుడు సరే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి. నిత్యం మన మీద ఉండవు అవి. వాటితోనే దేవుడు నిన్ను కష్టపెట్టాలి, శ్రమపరచాలని దేవుడు అనుకోడు. వాటన్నిటిని తప్పించి మరలా దేవుడు వాటిలో నీకు సహాయం చేసి మరణాన్ని నిలబెట్టగలిగిన దేవుడు. యోబును చూడరాదన్నా, యోబు వైపు చూడరాదన్నా, అయినా అంటుండే నా బాధలు నాకు. ఇతని జీవితం ఎలాంటిదంటే విశ్వాసమును విడవని వాడు. ఏదైనా జరగని, ఏ వచ్చినా నేను మాత్రం నేను నమ్మిన దేవుణ్ణి విడవను. నా వారు నాకు వ్యతిరేకమైన, నేను అనుకున్న వారు నాకు విరోధులైనా, ఇదిగో నా వారు నాకు శత్రువులై నిలిచినా నేను మాత్రం నమ్మిన దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం. హల్లెలూయా. ఇతరులో ఉన్న 3వ లక్షణం చెప్పండి, విశ్వాసం కలిగిన వాడు. ఇతరులో ఉన్న 4వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ఈరోజు మందిరాల్లో ప్రేమ కలిగిన వ్యక్తులు లేరు. పగ, అసూయ, కోపం, ద్వేషం. నిజమండి, అసలు మందిరాలను చూస్తుంటే అంత దారుణంగా ఉంటుందో. ప్రేమ కలిగి మనం ఉందాం. ఎందుకనంటే అసలు యేసు ప్రభు అంటేనే ప్రేమ అండి. యేసుక్రీస్తు దేవుడు అంటేనే ప్రేమ. యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టావంటే నేను నిన్ను ప్రేమించానంటాడు. ఎందుకు నువ్వు మరణించావంటే ప్రేమే. ఎందుకు ఈ లోకానికి వచ్చావంటే ప్రేమే. ఎందుకు సెలవునిచ్చావంటే ప్రేమే.
ఈరోజు అట్టి ప్రేమ క్రైస్తవులలో లేదు. అట్టి ప్రేమ మందిరానికి వస్తున్న వాళ్ళు లేదు. అట్టి ప్రేమ ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నీకంటే మందిరానికి వస్తున్న వాళ్ళని గొప్పగా చూడాలనుకుంటా. హల్లెలూయా. ప్రేమ ఉంటే, నీలో ప్రేమ ఉంటే సంఘానికి వస్తున్న వారిని నీకంటే విలువ కలిగిన వ్యక్తులుగా చూస్తాం. లేకపోతే ప్రేమ లేకపోతే ప్రేమ ఉంటే 10 మందిని సంపాదించుకుంటావు. ప్రేమ ఉంటే 10 మందిని నువ్వు పోగు చేసుకుంటావు. ప్రేమ ఉంటే 10 మందిని కూడబెడతావు. ప్రేమంట అనేకమైన పాపాలను కప్పుతుంటుందంట. ప్రేమంట అనేకమైన తప్పులను క్షమిస్తుంటుందంట. ప్రేమంట అనేకమైన వాటిని మన్నిస్తుందంట. ఈనాడు మందిరాలలో ప్రేమ కలిగిన వారు లేరు, మందిరాలలో ప్రేమించేవారు లేరు. కానీ గాలి గురించి సేవకుడిస్తున్న 4వ సాక్ష్యం, ఇతడు ప్రేమ కలిగిన వాడు. ఎక్కడున్నారండి? ఈనాడు భార్య భర్తలే ప్రేమించుకోవట్లేదు. కుక్క మీద ప్రేమ, నక్క మీద ప్రేమ, వాటి మీద ప్రేమ, వీటి మీద ప్రేమ, లోకం మీద ప్రేమ. జీవితాంతం కలిసి ఉండవలసిన వాడి మీదే ప్రేమ లేదు. చూశారు కదా, ఒక హల్చల్. ప్రియురాలి కోసం భార్యని ముక్కలుగా నరికి వాటి మీదే సంక్రాంతి పప్పులు ఉండేది. తెలుసా? టీవీలు చూసారా? దేనికోసం అంటే ప్రేమ ఇతరులను చంపాలనుకోదు, ప్రేమ ఇతరులను బ్రతికించాలనుకుంటుంది. భర్తని భార్యని ముక్కలుగా నరికి ఏం చేసి తెలుసా? పొయ్యిలో పెట్టి వాటి మీదే గిన్నె పెట్టి పప్పలు వండుకొని తిన్నారంట. కావాలంటే ఇంటికి వెళ్ళి టీవీ పెట్టండి, ఎవరిని అడిగి, అయ్యా ఇట్లా చేసినట్టు ఒక వ్యక్తి అని. ప్రేమించిన భార్యేనా? ప్రేమించిన భర్తేనా? ఎంత దారుణం చూడండి. ప్రేమ ఎప్పుడు మరణాన్ని కోరదు. ప్రేమ పక్కవాడి పతనాన్ని కోరదు. ప్రేమ ఎప్పుడు పక్కవాడు నాశనం అయిపోవాలని కోరదు. ప్రేమ ఎప్పుడు పక్కవాడి ఎలాగ చచ్చారా అని కోరదు. కానీ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఒకవేళ నేను తగ్గిన అతడు హెచ్చరించబడాలి. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? సంపాదించుకుంటుంది. ప్రేమ మరణానికి తీసుకొని పోతుంది. లోకంలో చూడండి, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించకపోతే యాసిడ్ పోతారంట, ప్రేమించకపోతే బ్లేడ్ పెట్టి కోస్తారంట, ప్రేమించకపోతే కత్తితో పొడుస్తారంట, ప్రేమించకపోతే చంపుతారంట. ప్రేమ చంపేది కాదండి, ప్రేమ బ్రతికించేది. హల్లెలూయా. ప్రేమ, యేసు ప్రభు ప్రేమ తను మరణించి మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు లోకంలో ఉన్న ప్రేమను చూడండి, ఈరోజు లోకంలో ఉన్న ప్రేమను చూడండి. నన్ను ప్రేమిస్తావా? ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా. ఒరే పిచ్చోడా, ప్రేమకు చావడం తప్ప చంపడం తెలియదు. ప్రేమకు చావడం తప్ప చంపడం తెలియదండి. యేసు ప్రభు మనల్ని చంపలేకనుకుంటున్నారా? ఆయన చచ్చిపోయింది. చేసిన పాపాలకి, చేసిన నేరాలకి, చేసిన తప్పులకి మనం చంపాలి, మనం మరణించాలి. కానీ యేసయ్య ఏం తెలుసా? ప్రేమించాడు కదా, మీరు కాదు నేనే చంపాలి. చూసారా? కానీ లోకం ప్రేమించకపోతే యాసిడ్ పెట్టడం, ప్రేమించకపోతే చంపడం, ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకోవడం, ప్రేమించకపోతే దూకి చనిపోవడం, ప్రేమించకపోతే ఏదో వాడు చేసి నన్ను ప్రేమించట్లేదు. ఈ లోకంలో ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉండడానికి ప్రేమ కలిగిన వారు ఈరోజు కుటుంబాలలో లేరు, మందిరాలలో లేరు, సమాజంలో లేరు. కుటుంబాన్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏమన్నారు? పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఏమన్నారు? ఒకవేళ ప్రేమిస్తే ప్రేమ ప్రయాసపడాలని చెప్పింది, ప్రేమ పిల్లలను పోషించాలని చెప్పింది, ప్రేమ పిల్లల కొరకు కష్టపడాలని చెప్పింది. తాగాలి, తలక పోసుకోవాలి, నీకు నచ్చినట్టు చేయాలని ప్రేమ చెప్పదు. హల్లెలూయా. ఏం చెప్పదక్క? ప్రేమ కలిగిన తల్లి తండ్రి అయితే పిల్లల్ని పస్తులుగా పడుకోబెట్టరు, పిల్లల్ని అనాథలుగా చేయరు, పిల్లల్ని లేనివారిగా చేయరు, పిల్లల్ని అడుక్కునేవారిగా చేయడు, పిల్లల్ని సమాజం తక్కువవాడిగా చేయడు. వీడు పిల్లల్ని ప్రేమించట్లేదు కాబట్టి వాడు తలక పోసుకొని తాగి తప్పదాగా అనారోగ్యం తెచ్చుకుంటాడు. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఇస్తుంది.
ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ప్రయాసపడుతుంది. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే కష్టపడి వారి కోసం ప్రాణం పెట్టే విధంగా ప్రేమ చేస్తుంది. ఇతడు ప్రేమ కలిగిన వాడు. నాతో పాటు చెప్పండి, మొదట ఏం కలిగిన వాడు? మొదటిది ఆత్మలో వర్ధిల్లుచున్నవాడు, ఆత్మీయ జీవితము కలిగి జీవిస్తున్నవాడు. రెండవది సత్య ప్రవర్తన, నటనా జీవితము లేనివాడు, సత్యమైన జీవితాన్ని కలిగిన వాడు. మూడవది విశ్వాసం కలిగిన వాడు. నాలుగవది ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ ఉంటేనండి ఎవరినైనా మనం సంపాదించుకోవచ్చు. ఈరోజు యేసు ప్రభు దేవుని వైపు చూడడంలోనే కనపడేది ఏంటి తెలుసా? ప్రేమ. నిజంగా ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టాడని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఎవరి కోసం ఎవరి కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు? రాజకీయ నాయకుడి కోసమా? అధికారి కోసమా? నీతిమంతుడి కోసమా? ధనవంతుడి కోసమా? వ్యాపారి కోసమా? ఉద్యోగం కోసమా? గొప్పవాడి కోసమా? రాజుల కోసమా? ఎవరి కోసం పెట్టాడు అక్క ప్రాణం? పాపి కోసం. బా, ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఇదిగొందో తెలుసా? పాపి కోసం ప్రాణం పెట్టలేదండి. పెడితే గిడితే ఇప్పుడు నేను ఒకవేళ లోకస్తుడు ఎవరికైనా సరే అంత గొప్ప దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాలి? ఎవరి కోసం ప్రాణం పెట్టాలి చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, ఏదైనా ఇయ్యాలంటే నాకు ఇప్పుడు ఏదైనా నా కుటుంబాని కోసం నేను ఇయ్యాలి. యేసు ప్రభు ఎవరి కోసం పెట్టినట్టు ప్రాణం? పాపి కోసం ప్రాణం పెట్టినట్టు. ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ప్రేమ. ధనవంతుడి కోసం, అధికారి కోసం, గొప్పవాడి కోసం, రాజకీయ నాయకుడి కోసం, వ్యాపారి కోసం, ఉద్యోగం కోసం, రాజు కోసం, సామంతుల కోసం, వీళ్ళ కోసం ప్రాణం పెట్టలే యేసయ్య. పాపి కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ప్రేమే దానికి కారణం. పాపి కోసం ప్రాణం పెట్టింది. పాపి కోసం ప్రాణం పెట్టలేదండి. ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆలోచన చేశారా? ఎప్పుడైనా సరే లోపల ఎవడైనా దేనికోసమైనా చనిపోవాలనంటే, దేనికోసమైనా మరణించాలనంటే, దేనికోసమైనా చచ్చిపోవాలంటే అది వాడి జీవితంలో గొప్పదై ఉండాలి, అది ముఖ్యమైనదై ఉండాలి, అది ప్రాణాధారమై ఉండాలి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, రక్తం ఇవ్వాలి. వాడు అడుక్కునేవాడు ఉన్నాడు, పక్కనేమో ధనవంతుడు ఉంటాడు. మనం ఎవరికి ఇస్తాం? ధనవంతుడికి ఇస్తాం. ఎందుకంటే ఇతనికి ఇస్తే నాకు రక్తం ఇచ్చింది కాబట్టి ఒక 500 ఒక 1000 రూపాయలు ఎంతో కనిపించి ఆటో ఎక్కిచ్చేసి ఒక ఫ్రూట్ జ్యూస్, ఒకటి ఏదైనా బిస్కెట్, ఏదైనా భోజనం పెట్టి చింటి పంపిస్తుంది. మరి ఇతను, అయ్యా నీకు వందనాలు, అయ్యా నన్ను బతికించిందన్నాను. ఏమీ లేడు కదా. మరి ఏమీ లేని మన కోసం వేసే ప్రాణం పెట్టలేదండి. పెడితే గిడితే ధనవంతుడి కోసమో, పెడితే ప్రాణం పెడితే లోకంలో ఉన్న రాజకీయ నాయకుడి కోసం, గొప్పవాడి కోసం, అధికారి కోసం, వ్యాపారి కోసం, వీళ్ళ గొప్ప వాళ్ళ కోసం యేసయ్య ప్రాణం పెట్టాలి. కానీ ఏంటి యేసు ప్రభు పాపి కోసం ప్రాణం పెట్టాడేంటి? ఎందుకంటే ఇతడు ఏమైపోతాడు? పాపంలో ఉన్నాడు. ఇతను బ్రతుకు ఏమైపోతుందో? లోకమంతా అసహించుకుంటుంది, లోకమంతా నెట్టి వేస్తుంది, లోకమంతా చేదరించుకుంటుంది, లోకమంతా అవమానిస్తుంది. నేను కూడా అలాగే చేస్తే ఇక వీళ్ళ బ్రతికేంటి? అవునా కాదండి? నేను కూడా కుటుంబంలో చూడండి, నాన్న తిడుతున్నాను, అక్క తిడుతుంది, అన్న తిడుతున్నాడు, బంధువులందరూ తిడుతున్నారు. అమ్మ కూడా తిట్టిందనుకో వాడు బ్రతకడే. ఏం చేస్తుంది తెలుసా? ఏదో ఒకటి చేసుకుని తెచ్చిపోతుంది. అదే అమ్మ తన వెనక దాచిందనుకో, నా కోసం అమ్మ నిలబడుతుంది, నా కోసం మా అమ్మ ఉందలే అని బ్రతకడానికి ఇష్టపడుతుంది. అవునే కాదు? కుటుంబం మొత్తం వాడిని వ్యతిరేకించి తిట్టి ఆడిపోసుకొని వాడిని ఏదో అంటున్నందుకు వాడు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. లోకం కూడా మనల్ని అలాగే అంటుంది, లోకం కూడా మనల్ని అలాగే చేదరించుకుంటుంది, లోకం అలాగే మనల్ని నిందిస్తుంది. ఇక
దేవుడు కూడా అలాగే చేస్తే మనం బ్రతకలేమని యేసయ్య కూడా నేను లోకస్తులాగే ఆలోచన చేసి నిందించి అవమానించి నష్టపెట్టి కష్టపెట్టి శ్రమ పెట్టి వీళ్ళను దూషిస్తే వీళ్ళు బ్రతకలేరని యేసయ్య అలా చేయకుండా ఆయన ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. చూసారా, ఇంట్లో అందరూ వ్యతిరేకించిన తల్లి, ఇంట్లో అందరూ వ్యతిరేకించిన తండ్రి, ఇంట్లో అందరూ వ్యతిరేకించిన అన్నో, ఇంట్లో అందరూ వ్యతిరేకించిన అక్కో నిలబడేరనుకో ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి బ్రతకడానికి ఇష్టపడతారు. నాకు ఎవ్వరు లేరు, నన్ను అందరూ చేదరించుకుంటున్నారు, నన్ను అందరూ అవమానిస్తున్నారంటే వాడు భూమి మీద ఉండడానికి ఇష్టపడడు. యేసయ్య కూడా అర్థం చేసుకున్నాడు, అయ్యా ఈ బిడ్డలకి ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళి అసహించుకునే వాళ్ళు, నేను కూడా అసహించుకుంటాను అని యేసయ్య ప్రేమ కలిగి జీవించాడు. ప్రేమ కలిగి జీవించాడు. చెప్పే కదా, ప్రేమకు మరణించడం తప్ప, ప్రేమకు చనిపోవడం తప్ప ఇతరులను చంపదు. ఇతడు ప్రేమ కలిగిన వాడు. ఈనాడు ఈ ప్రేమ మనలో ఉంటే బాగుంటుంది. పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు ఇవి అనవసరం. ఉన్నదే ఒక్క జీవితం, అందులో సాయంకాలం అయిపోయింది. ఎప్పుడు మనం వెళ్ళిపోతాం మనకే తెలియదు. దేవుడు మన ముందు మనం నిలబడ్డప్పుడు ఇతడు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అని చెప్పాలి. ఇతడు అన్ని విషయాలలో సక్సెస్ అయ్యాడు. ఆత్మలో వర్ధిల్లాడు, విశ్వాసంలో వర్ధిల్లాడు, సత్య ప్రవర్తన కలిగి జీవించాడు, ప్రేమ కలిగి జీవించాడు. ఓ మంచి సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అంటే దేవుడు మన వైపుకు చూపించాలి. హల్లెలూయా. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. ఇతడు గురించి సేవకుడు చెప్తున్న మాట తెలుసా? ఇతడు ఉపకారము చేయవాడు, ఆతిథ్యము చేయవాడు. అంటే తెలుసా, ఉపకారము ఆతిథ్యం అంటే సంఘానికి సేవకి వస్తున్న అనేక మందికి ఇతడు తన వంతు సహాయం, తన వంతు వాళ్ళ నష్టాలలో, వాళ్ళ కష్టాలలో, వాళ్ళ శ్రమలలో, వాళ్ళ బాధలలో ఈ ఉపకారము చేసే బుద్ధి గలవాడు, ఆతిథ్యము చేసేవాడు. తెలుసా, ఆతిథ్యం ఎంత గొప్పదోనండి. ఇంటికి వచ్చిన వాడికి దాహం అంటే మంచినీళ్ళు ఇవ్వడం, ఆకలి అంటే అన్నం పెట్టడం, ఇది దేవునికి ఇష్టం. నువ్వు చెప్పే కదా, నా కుడి వైపున ఉన్న వాళ్ళారా మీరు ఆశీర్వదించబడిన వారు. ఎందుకని? వాళ్ళు 6 విషయాలు చేశారని చెప్పారు. 6 విషయాలు. మొదటిగా వాళ్ళు ఆహారం పెట్టిన వాళ్ళు, రెండవదిగా దాహము తీర్చిన వాళ్ళు, మూడవదిగా వస్త్రాలను ఇచ్చిన వాళ్ళు, నాలుగవదిగా రోగముతో ఉంటే పరామర్శించిన వాళ్ళు, ఐదవదిగా చెరసాలలో ఉంటే చూడడానికి వెళ్ళిన వారు. ఎక్కడంట ఉపకారం చేసేవాళ్ళు. మందిరానికి వచ్చే వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళ శ్రమలలో ఆదుకోవడం, వాళ్ళ కష్టాలలో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ బాధలతో పంచుకోవడం, ఉపకారం. ఆతిథ్యం చేయడం. ఎవరిని పోగొట్టుకునేవాడు కాదండి, ఎవరిని దూరం పెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఆతిథ్యం ఇస్తూ ఉపకారం చేస్తూ వెళ్ళే వ్యక్తి ఈ గాయు. అందుకే దేవుడు అంటే తెలుసా, ఇప్పుడు సక్సెస్ఫుల్ క్రిస్టియన్. హల్లెలూయా. లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే. ఎప్పుడెప్పుడు అనుకున్నాం మనం? చేతనైతే సంవత్సరానికి ఒక మారు, జనవరికో లేదా క్రిస్మస్కో, లేదు మనం అనుకున్న సమయంలోనూ ఈ సంవత్సరం, దేవుడు వచ్చే సంవత్సరం ఆ సమయాన్ని మనకి ఇవ్వాలి. ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా దేవుడు నిన్ను చూడాలనుకుంటాడు. అలా కావాలంటే మొదటిగా ఆత్మలో వర్ధిల్లాలి, సత్య ప్రవర్తన కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, ఆతిథ్యము చేయ మనస్సు మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. గాయు గురించి సేవకుడు ఇస్తున్న సాక్ష్యం. ఇతడు సక్సెస్ఫుల్ క్రిస్టియన్. ఎందులో? డబ్బు సంపాదించడంలో కాదు, కూడబెట్టుకోవడంలో కాదు, పొలాలు స్థలాలు కొనడంలో కాదు. క్రిస్టియానిటీలో సక్సెస్ఫుల్ అయ్యాడు. కారణము ఈ 5 లక్షణాలు, కారణము ఈ 5 ఆత్మీయ సుగుణాలు. దేవుడు కూడా నిన్ను ఈ లోకానికి ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ చూపించాలనుకుంటాడు. ఏదో వచ్చినో వెళ్ళిపోయినో ప్రార్థన చేసినో కాళ్ళకు వేసినో అలా కాదు.
ప్రభు కోరుతుందంటే తెలుసా, మన సమాధిలో నిలబడ్డప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, లేదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచి వెళ్ళిన తర్వాత ప్రభు నీ వైపుకు ఇక్కడికి వస్తున్న వారిని చూపించాలి. ఇదిగో సక్సెస్ఫుల్ ప్రభువును నమ్ముకొని వీళ్ళు సక్సెస్ అయ్యారు, ప్రభువును నమ్ముకొని వీళ్ళు డెవలప్ అయ్యారు. ఎందులో రక బంగాళాల మీద బంగాళాలు కాదు. అర్థమవుతుందా? ఎందులో డెవలప్ కావాలి? నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాసములో, నీ ప్రేమలో, నీ సత్య ప్రవర్తనలో, నీ ఆతిథ్యంలో. ఈ 5 విషయాలు నువ్వు కలిగి ఉండు, ప్రభువు నేను అన్ని విషయాలలో సక్సెస్ చేస్తాడు. మనము 5 లక్షణాలు నాతో పాటు చెప్పండి. గాయు ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్, ఒక డెవలప్ క్రిస్టియన్. ఎందుకనంటే ఆయనలో 5 ఉన్నాయి. ఒకటి చెప్పాల, ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. రెండవది సత్య ప్రవర్తన కలిగిన వాడు. మూడవది విశ్వాసం కలిగిన వాడు. నాలుగవది ప్రేమ కలిగిన వాడు. ఐదవది ఆతిథ్యము చేయవాడు. ఇప్పుడు మనం ఒకరితో ఒకరు చెప్పుకుందాం, మర్చిపోకుండా. ఎందుకని? అక్కతో నువ్వు చెప్పు, అమ్మతో మీరు చెప్పాలా, తర్వాత మేమిద్దరం ఏసై మీ ఇద్దరం చెప్పుకుంటాం. చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలా? నేను ఆత్మలో వర్ధిల్లుతానని చెప్పుకోవాలా? చెప్పుకోవాలా? ఇద్దరు చెప్పుకోవాలా? ప్రభు సన్నిధి చెప్పుకోవాలా, నేను ఆత్మలో వర్ధిల్లుతాను, విశ్వాసం కలిగి జీవిస్తాను, సత్య ప్రవర్తనతో ఉంటాను, ప్రేమ కలిగి జీవిస్తాను, ఆతిథ్యము చేస్తాను. ఈ 5 ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. మనం ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ గా దేవుడు మనల్ని చేయునుగాక. దేవుడు మన కుటుంబాన్ని సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ గా దేవుడు వృద్ధి చేయునుగాక. ఈ 5 దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. సహోదరు